కాశ్మీర్లో పహల్గాం పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడులలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించిన వాసవి క్లబ్ ప్రతినిధులు. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ రీజియన్ మిట్టపల్లి విజయభాస్కరరావు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో జమ్మూ కాశ్మీరులో పహల్గాం పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐపీసీ ఉప్పల విద్యాసాగర్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి సామా శ్రీనివాస్, వెచ్చ సతీష్, లకుమారపు రమేష్, గట్టు వెంకటేశ్వర్లు, పాంపాటి రామలింగయ్య, గట్టు వెంకటేశ్వర్లు, కొండూరు పరమేశ్వర్, సోమ దిలీప్, సోమ వెంకటేశ్వర్లు, సామా హర్షిని, సరాబ్ జగదీష్, ఆంజనేయులు, ఓరుగంటి వెంకటేశ్వర్లు, రమేష్, ప్రవీణ్, శివ, విడియాల రమేష్, ఉట్కూరు శ్రీనివాస్, వనిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జోహార్లు జోహార్లు అమరవీరులకు జోహార్లు 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 అమరవీరులకు జోహార్లు జై జై మాతా భారత్ మాతా జై మాతా భారత్ మాతా భారత్ మాతా की జై భారత్ మాతా की జై జోహార్లు జోహార్లు అమరవీరులకు జోహార్లు 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 అమరవీరులకు జోహార్లు జై జై మాతా భారత్ మాతా జై మాతా భారత్ మాతా భారత్ మాతా की జై భారత్ మాతా की జై హిందూ ఐక్యత హిందూ ఐక్యత హిందూ ఐక్యత హిందూ
ఉండండి. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల అరాచకానికి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా మిర్యాలగూడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రంథాలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. అయితే వారి కుటుంబాలను ఎంతో క్షోభతోటి అనుభవిస్తున్నటువంటి వారికి ఉగ్రవాదులకు మన మోడీ గారు ఎటువంటి శిక్ష ఇచ్చినా అటువంటి అంత అరాచకమైనటువంటి పని మిర్యాలగూడెంలో అదేవిధంగా అన్ని ప్రదేశాల్లో వాసవి క్లబ్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే వారు ఎటువంటి కనికరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇటువంటి వెళ్ళినటువంటి కాశ్మీర్లో ఇక్కడ ఎండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదమైనటువంటి పరిసరాలను ఆ విధంగా ఒక టూర్కు వెళ్ళినటువంటి యాత్రికుల్ని 28 మందిని బలిగా కొన్నారు ఉగ్రవాదులు. ఇంతటి నిర్మాషంగా చంపడం అనేది చాలా దారుణమైనటువంటిది. హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళని కనికరం లేకుండా చంపడం అనేది చాలా బాధాకరం. ఖబర్దార్, టెర్రరిస్టులందరికీ కూడా ఖబర్దార్ చెప్తున్నాం. ఎందుకంటే మేము ఊకునేది లేదు. హిందువుల మీద ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులందరికీ ఆత్మశాంతి కలగాలని చెప్పి మీ అందరం కూడా కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవ్వరూ కూడా, ఎందుకంటే మంచి మానవత్వం అనేది ఉంటుంది, ఆ మానవత్వానికి అతీతంగా అటువంటి టెర్రరిస్టులు చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మన మోడీ గారు చెప్పడం జరిగింది, వారు ఇట్లా వెళ్ళి అక్కడ యాత్రికులందరితోటి మాట్లాడుకుంటూ వాళ్ళు సరదాగా గడుపుతున్న సందర్భంలో వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా మీరు ఏ క్యాస్ట్ అని చెప్పి అడగడం జరిగింది. హిందువులా, ముస్లిమ్సా అని అడిగి మరీ కూడా అటువంటి సంఘటన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారందరి ఆత్మశాంతి కోసం మనందరం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగిన పహల్గాం వద్ద ఉగ్రవాద దాడులకు మా దారుణ కాండలో మరణించిన మన భారతీయులకి అశ్రు నివాళులు అర్పిస్తూ ఈనాడు మిర్యాలగూడలోని వాసవి క్లబ్స్ అన్ని క్లబ్ల ద్వారా ఇక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్ అమర. జరిగిన కాశ్మీర్ సంఘటనలో సుమారు దరిదాపు మన హిందువులు 26 మందిని మన ముష్కరులు మట్టుపెట్టారు. ముష్కరులను ఎక్కడ ఉన్నా సరే ఆకాశం దరిదాపులో ఉన్నా కూడా మనం పట్టుకొని అతి దారుణంగా కిరాతగా చంపాలని కోరుకుంటూ మనపై అసలు వాళ్ళ ముష్కరుల్ని ఏడ ఉన్న భూగర్భంలో ఉన్న పట్టుకొచ్చి చావు అంటే ఇలా ఉంటుందని చూపెట్టాలని కోరుకుంటూ మా వాసవి క్లబ్స్ 5 క్లబ్ల ద్వారా మేము ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. జోహార్లు జోహార్లు అమరవీరులకు అందరికీ మా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు 104A అన్ని క్లబ్లు కలిపి మన పుల్వామా దాడిలో అమరులైన హిందువులను టార్గెట్ చేసి వాళ్ళకి బట్టలు కూడా మగవాళ్ళకి బట్టలు ఇప్పి వాళ్ళకి హిందువా ముస్లిమా అని చూసి వాళ్ళని కిరాతకంగా చంపారు. అక్కడ ఉన్న వాళ్ళకి పాకిస్తాన్ అండగా ముష్కర్లకి మన మోడీ గారు చాలా కఠినంగా శిక్షించాలని వాళ్ళకు అమరవీరులకు జోహార్లు. జై వాసవి. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 104A మరి మిర్యాలగూడ రీజన్ 2 నుంచి 5వ క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదులు మన హిందువులపై చేసిన దాడికి నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ ఉగ్రవాద దాడిలో చనిపోవడం జరిగింది. వారు అతి కిరాతకంగా చంపడం అనేది జరిగింది. మరి ఈ హిందువుల మీద వారు ఈ దాడి చేయడం చాలా అమానుషమైన సంఘటన. మరి మన హిందువుల అందరం ఏకమయ్యి మరి మనం ఖండించాలని చెప్పని కోరుకుంటున్నాము. మరి ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూడాలని చెప్పని వేడుకుంటున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104A ఆధ్వర్యంలోని కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిలోని దాదాపు మన హిందువులనే టార్గెట్ అనేది చేయడం జరిగినది. మన భారతదేశంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కనుక అంతా బాయ్ ఉన్న సమయంలో కొంతమంది మాత్రమే
ముష్కర్ల రూపంలో వచ్చి చాలా కిరాతకంగా కుల మతాల మధ్య చిత్తులు పెట్టుకుంటూ ఇంత కిరాతకమైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు కనుక ఏకమయ్యి ఆ యొక్క ఉగ్రవాది దాడిని ఖండించాలని చెప్పి ఒక్క దాటి మీదకి రావాలి. మన భారతదేశంలో ఉన్న అన్ని కులాలని కనుక ఏకంగా అన్నదమ్ముల్లో ఉన్న వాళ్ళలోని చిచ్చులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కనుక నరేంద్ర మోడీ గారు చేసే కృషికి అన్నీ కలిసి రావాలని చెప్పి వారికి ఆ చనిపోయిన కుటుంబాలందరికీ కనుక ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మా యొక్క కోతల ర్యాలీ ద్వారా సంతాపం అనేది తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కనుక ఇలాగే ఏదైనా కానీ ఒక స్టూడెంట్స్ కానీ పెద్దలు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా వచ్చి మంచి కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జరిగిన ఉగ్రవాద దాడికి అందరూ చింతిస్తూ 104 తరఫున RC1 బెచ్చ సతీష్ ర్యాలీ తీయడం జరిగింది 5 క్లబ్బులతో. జై హింద్. నిన్న పహల్గాంలో ముస్కర్లు చేసిన దాడికి అసురులు భాషన మన ప్రజలకి అసలు తెలియజేస్తున్నాం. అసలు భారతదేశం అంటే కొన్నాడు చెప్పారు, మన ప్రాచీన కాలంలో చెప్పారు, రాజుల కాలంలోనే సంభాజీ శివాజీ సర్వమత సర్వధర్మ సామ్రాజ్యహితం అని చెప్పి అన్ని కులాలని ఏకం చేసి అందులో హిందూ మతం ధర్మం యొక్క ప్రాముఖ్యతను చెప్పి మేము హిందూ మతం అంటే మా హిందూ మతమే కాదు, హిందూ మతంతో పాటుగా మిగతా కులాలు కూడా అంతే విధంగా అంతే సమాన ధర్మంగా చూపుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ అదేవిధంగా రేపు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కూడా మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి అందరికీ సమాన హక్కులు కల్పించి, అంతేకాకుండా ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నారో అట్టడుగు వర్గం వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఎక్కడ కూడా ఏ మతం కూడా తక్కువగా చూపకూడదని చెప్పి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు జరిగిన పరిణామాల వల్ల ఇండియా పాకిస్తాన్గా విడిపోవడం జరిగింది. అయినప్పటికీ మన దేశం మీద తక్కువ చూపు చూస్తూ ఇండియా అంటే ఏమాత్రం లెక్క లేకుండా ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న కుట్రలు అమానుషంగా ఉన్నాయి. ఆ రోజు 1965లో యుద్ధంలోనే మన ఇండియా తెలుసుకుంటే పాకిస్తాను తుడముట్టించే ఒక సమస్య కాదు మనకి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉన్న కంటెంట్తో వదిలేయడం జరిగింది ఆ రోజు అక్కడ 1965లోనే. తర్వాత మన 2 years బ్యాక్ జరిగిన సర్జికల్ స్ట్రైక్స్లో కూడా ఇండియా యొక్క ప్రతాపంతో చూపించడం జరిగింది. అయినా కానీ వాళ్ళకి బుద్ధి రావడం అనేది జరగలేదు. పహల్గాంలో జరిగిన ఈ ఇన్సిడెంట్లో ఇన్నోసెంట్ పీపుల్ అయిన 26 మెంబర్స్ని అతి దారుణంగా టెర్రరిస్టులు చంపడం చాలా బాధాకరం. ఇండియన్ గవర్నమెంట్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. జరిగినటువంటి పహల్గాంలో ఉగ్రవాద దాడి అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. భారతదేశం అంటేనే కుల మతాలకు అతీతంగా అందరూ హిందూ ముస్లిం బాయి అనే విధంగా ఉంటారు. అలాంటిది ఇలా హిందువులని టార్గెట్ చేసి ఇలా చంపడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకొని వీళ్ళని ఏ విధంగా అయితే హింసించి చంపారో వాళ్ళని కూడా అదే విధంగా శిక్షించాలని కోరుతున్నాము. అమరవీరులకు జోహార్.